సొంత ఇల్లు అనేది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక చెరగని కల. సొంత ఇల్లు నిర్మించుకోవాలని తమ జీవితాంతం కష్టపడినటువంటి డబ్బుని పోగు చేసుకొని ఎలాగైనా సొంత ఇల్లు కట్టుకోవాలని పేద మధ్యతరగతి కుటుంబాలు చూస్తూ ఉంటాయి. అయితే గత ప్రభుత్వంలో భాగంగానే చాలామందికి డబుల్ బెడ్రూమ్లు, అయితే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఈ ఇళ్ల నిర్మాణానికి కొన్ని రకాలుగా పథకాలు అందించాయి. అయితే స్వయంగా ప్రభుత్వమే మీకు నచ్చినట్లు కట్టుకోండి అనే విధంగా 5 లక్షల రూపాయలతోటి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సొంత ఇళ్ల పథకాల్లో అనర్హులు ఎవరు, అర్హులు ఎవరు, ఏమేమి అర్హతలు ఉండాలి, ఎలాంటి ఉండాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఇందిరమ్మ ఇల్లు ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజాపాలన అప్లికేషన్ల ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల యాప్లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్గా ఉన్నటువంటి ఏదైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో వాటికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అందులోని 13 అంశాలు, 25 ప్రశ్నలతోటి యాప్ డిజైన్ చేసింది ప్రభుత్వం. ఆధార్ నెంబర్ ఆధారంగా లబ్ధిదారుల వివరాలు ఆ యాప్లో పొందుపరుస్తారు. అంటే ఆధార్ నెంబర్ కొడితే చాలు, దాంట్లో ఉన్నటువంటి వివరాలన్నీ దాంట్లో తెలియజేస్తాయి. అయితే ప్రతి నియోజకవర్గానికి దాదాపు 3,500 చొప్పున ఇందిరమ్మ ఇల్లును ఇవ్వనున్నట్లు ప్రభుత్వం చెప్పింది ఫస్ట్ విడతలో. ఈ యాప్ ఆధారంగానే అంటే 3,500 అంటే ఒక నియోజకవర్గానికి 3,500 ఇల్లులు ఇందిరమ్మ ఇల్లును ఇస్తున్నది. అయితే ఈ యాప్ ఆధారంగా కొట్టగానే ప్రతి ఒక్కటి అంటే ఆధార్ లింక్ చేసినటువంటి యాప్ కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ద్వారా డిజైన్ చేసినటువంటి ఈ యాప్ ద్వారా కొట్టగానే అంటే వాళ్ళ ఎవరైతే ఉన్నారో అధికారులు, వచ్చినటువంటి అధికారులు లబ్ధిదారుల ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టగానే వాళ్ళ యొక్క ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి అర్హతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అర్హత వచ్చేసి సొంత భూమి కలిగి ఉండాలి. అంటే ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సొంత భూమి కలిగి ఉండాలి, లబ్ధిదారుడి పేరు మీదనే స్థలం ఉండాలి. అయితే ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు నీకు ఓను ల్యాండ్ ఉండాలి, సేమ్ టైం ఆ ల్యాండ్ నీ పేరు మీదనే ఉండాలి, అండ్ కుటుంబంలో కూడా మహిళ పేరు మీదనే ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఓన్లీ అంటే ఇప్పుడు ఆ యజమానులు అయితే ఎవరైతే ఉన్నారో ఇంటికి సంబంధించినటువంటి యజమాని మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ పేరు మీదగానే ఈ ఇందిరమ్మ ఇల్లు అయితే ఉంటుందనడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొచ్చేసి అనర్హుల విషయానికి వచ్చినట్టు మాట్లాడితే పన్నులు కట్టేవారు, అంటే ఎవరైతే ట్యాక్స్ కడతారో ఐటీ ట్యాక్స్ ఏవైతే ఉంటే అవి కట్టేవారు, అండ్ సేమ్ టైం వ్యవసాయ యంత్ర పరికరాలు అంటే ట్రాక్టర్ కానీ, హార్వెస్టర్ కానీ, కార్ లాంటి వెహికల్స్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, అండ్ సేమ్ టైం గతంలో ఇళ్ల పథకం లబ్ధి పొందినవారు అంటే అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు కూడా కొన్ని ఇందిరమ్మ ఇళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వాలలో. ఆ ప్రభుత్వాల్లో లబ్ధి పొందినట్టు వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్కీమ్లు ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళో వాళ్ళు కూడా అనర్హులుగానే చెప్పిందనమాట. అయితే ఇప్పటి వరకు ఈ అప్లికేషన్స్ దాదాపు రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ప్రీవియస్గా అప్లై చేసుకోండి అన్నప్పుడు దాదాపు ఇల్లు కోసమే, కేవలం ఇల్లు కోసమే 80,54,554 అప్లికేషన్స్ వచ్చాయన్నమాట. అయితే గత ప్రభుత్వాల్లో లబ్ధి పొందిన వారి సంఖ్య కూడా అంటే వచ్చిన అప్లికేషన్లో కంపేర్ చేస్తే 12,72,009 మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి ఈ అప్లై చేసుకోవడానికి అంటే మాకు ఇల్లు లేదని చేసుకున్నారు. అయితే వీళ్ళని డెఫినెట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా తీసేయడం జరుగుతుంది. అంటే ఈవెన్ ఉన్నటువంటి లబ్ధి పొందారు కాబట్టి ఆల్మోస్ట్ అంటే ఎవరైతే తీసుకున్నారో ఈ 12 లక్షల మందిని తీసేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే ఈ పథకం అంటే ఇందిరమ్మ ఇళ్ళ పథకం ఎక్కడి నుంచి వస్తుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కోసం ప్రత్యేక యాప్ ద్వారా నిజమైన లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారనమాట. అంటే గతంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు అటు ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఉన్న రెండు నుంచి వచ్చినటువంటి ఈ సంబంధించినటువంటి బిల్లులు అంటే ఈ రెండు ప్రభుత్వాలు ఉన్నటువంటి ఆ పథకాల కింద ఇల్లుని రాబట్టడం జరుగుతుంది. అండ్ ఇంకా ఇళ్ళ విషయంలో లబ్ధి పొందితే ఆ యాప్ ద్వారా ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుంది. అంటే ప్రీవియస్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒకవేళ ఆ బిల్లులు కనుక వాళ్ళు ఇళ్ళ సంబంధించి తీసుకున్నట్లయితే అవి కనుక డెఫినెట్గా యాప్లో ఆధార్ నెంబర్ కానీ లేకపోతే ఆ క్యాండిడేట్ పేరు కొట్టంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఆ ఫోటో కానీ లేకపోతే గతంలో ఇల్లు దగ్గర దిగినటువంటి ఫోటో కానీ ఏది దిగినా కానీ అది రిజెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. డెఫినెట్గా అది అందుకోసమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము యూజ్ చేస్తున్నామని ప్రభుత్వ అధికారులు కూడా పలు సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఇక దాదాపు అంటే ఇల్లులు విడతల వారీగా బిల్లులు వస్తాయి అనమాట. అంటే ఇల్లు కట్టుకుంటే ఇన్ కేస్ ఎన్ని రకాలుగా రావచ్చు అంటే ఏంటంటే బిల్లులు ఏ టైంలో వస్తాయంటే ఫస్ట్ అంటే
కిటికీలు ఉంటాయి కదా, కిటికీల లెవెల్లో వచ్చిన దానికి 1,75,000 రూపాయలు కిటికీల హైట్ వచ్చిన తర్వాత ఆ బిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్లాబ్ స్థాయిలోకి వచ్చేసరికి 1,25,000 రూపాయలు, అంటే కిటికీల తర్వాత కిటికీల వరకు ఒక అమౌంటు, స్లాబ్ వేసుకున్న తర్వాత 1,25,000, ఇల్లు మొత్తం పూర్తయ్యాక మిగతా 1,00,000 రూపాయలు స్వయంగా లబ్ధిదారుల అకౌంట్లోకే వేస్తారు. అంటే 3 విడతలుగా ఈ బిల్లులు అయితే పడతాయి. కిటికీ స్థాయి అండ్ నెక్స్ట్ స్లాబు, దాని తర్వాత ఇల్లు కంప్లీట్గా అయినప్పుడు ఇంకొక 1,00,000 అంటే 1,00,000 రూపాయలు స్వయంగా, అంటే ఎవరైతే ఉన్నారో అది ఇల్లు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ అకౌంట్లోనే పడుతుంది. అయితే ఇళ్ళ నిర్మాణం 2 రూములు ఒక కిచెన్ రూమ్, అంటే దాంట్లో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. అంటే 400 స్క్వేర్ యార్డ్కి ఎక్కువగా ఉంటే ఒక రకంగా, 400 స్క్వేర్ యార్డ్స్ తక్కువ ఉంటే ఒక రకంగా. ఒకవేళ తక్కువ ఉంటే 2 రూములు ఒక కిచెన్ రూము అండ్ ఒక వాష్రూమ్ వచ్చే విధంగా ఉంటాయి. అదేవిధంగా 400 స్క్వేర్ యార్డ్ కంటే ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు 2 రూములు, అంటే 2 బెడ్రూములు, ఒక హాలు, ఒకటి అటాచ్డ్ వాష్రూమ్, సేమ్ టైం ఇంకొకటి బయట జనరల్ వాష్రూమ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు అంశాలు. ఇవి 13 ప్రశ్నలతోటి అయితే దాదాపు తీసుకురావడం. అంటే ఆ 13 ప్రశ్నలు కూడా అంటే ఏంటి, గతంలో మీకు ఇల్లుందా, ఉంటే అది సొంతిల్లా, లేదంటే ఇన్ కేస్ ఒకవేళ మీకు సొంత ఇల్లు ఉంటే గత ప్రభుత్వాలలో ఏమైనా ఉన్నాయా, లేకపోతే అదే ఇల్లు పేరు మీద మళ్ళీ ఒకసారి దిగుతున్నారా అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఉన్నటువంటి అధికారులు ఒక యాప్ ద్వారా ఇస్తున్నారు. ఆ యాప్లోనే ఫోటో తీసుకొని దాని తర్వాత యాప్ కూడా పర్ఫెక్ట్, అంటే ఒక ఇల్లుకి సంబంధించిన ఒక అప్లికేషన్ పూర్తి చేయడానికి 5 నుంచి 10 నిమిషాల టైం పడుతుంది. ఆ ఫోన్లోనే ఆ యాప్లోనే ఫోటో తీసుకుంటే అది ఇల్లు ఎక్కడిది అండ్ ప్రీవియస్గా ఏమన్నా వీళ్ళు లబ్ధి పొందారా ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ అయితే దాంట్లో అయితే రావడం జరుగుతుంది. సో దానివల్ల ఉన్నటువంటి లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక మేజర్గా పెట్టాలంటే కొంతమంది ఎవరైతే అంటే ఆ లబ్ధి పొందలేదో వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇదే ఇళ్ళని కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ యాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కాకుండా గ్రామ పంచాయతీలలో సభలు, అంటే గ్రామ సభలు పెట్టి దాంట్లో నిర్ణయిస్తే ఇంకా జెన్యూన్గా ఉంటుంది అని కూడా ఉన్నాయి. అండ్ దానికంటే ఏంటంటే ఇప్పుడు అధికారులు కూడా ఎవరైతే ఉన్నారో ఇన్ కేస్ గ్రామ సభ పెట్టి అఫీషియల్గానే అందరి ముందు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది తేల్చి చెప్తే బాగుంటుందని కొన్ని సందర్భాలు ఉన్నాయి. బట్ అలా కూడా ఇన్ కేస్ ఫైరవీలు కానీ లేకపోతే ఏమైనా ఫేక్ క్రియేట్ చేస్తారని ఏంటో తెలియదు. కానీ మొత్తంగా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ యాప్ ద్వారానే అసలు ఈ అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది కంప్లీట్గా ఇందిరమ్మ ఇళ్ళని అనాలిసిస్ చేస్తున్నారు. ఇంకో కొద్ది రోజులు, అంటే ఇప్పుడు విడతల వారీగా కానీ అండ్ సేమ్ టైం అంటే 3 భాగాలలో బిల్స్ ప్రవేశపెడుతున్నారు కంప్లీట్ అయ్యాక. సో విడతల వారీగా ఈ ఒక్క సంవత్సరం, అంటే దాదాపు ఈ ఒక్క సంవత్సరం అంటే ఆల్మోస్ట్ కంప్లీట్గా ఒక సంవత్సరం పూర్తయింది. ఇంకొక 4 సంవత్సరాలు ఉన్నాయి. 4 సంవత్సరాలకు గాను సంవత్సరానికి కొన్ని ఇండ్లని కేటాయిస్తున్నాయి. సో అవి ఇన్ కేస్ ఎప్పుడు అఫీషియల్గా ఇంకా ఎవరు ఇన్ కేస్ సంక్రాంతి వస్తుంది కాబట్టి సంక్రాంతి తర్వాత అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది తేల్చి చెప్పే ఛాన్సెస్లు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.